హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ నుంచి లైవ్ ఏం జరిగింది అదేనండి. వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి వచ్చాక మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవినింగ్ ఎపిసోడ్ వరకు ఏం జరిగిందో వీటి గురించి అంతా డిస్కస్ చేసేసుకుందాం. ఎలా అనిపించారు మీకు వైల్డ్ కార్డ్స్? బాగా ఎనర్జెటిక్గా ఫుల్ 2000 వాట్స్ బల్బ్ ఎలా ఉంటుందో అలా వెలిగిపోతున్నారు కదా. ఈవెన్ హౌస్ కూడా చాలా కలకలకలగా ఉంది. బిగ్ బాస్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. హౌస్ కలకలలాడిపోతుంది కాబట్టి. అది కాకుండా ఆయన పాత స్టూడెంట్స్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు కదా హౌస్లో, అందుకే ఇంకా హ్యాపీగా ఉన్నాడు. సో ఓజీ క్లాన్కి రాయల్ క్లాన్కి ఇంకా పోటీ స్టార్ట్ అవుతుంది. ఈ పోటీలో ఎవరు బిగ్ బాస్ని ఎక్కువ ఆనందింపజేస్తారు, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తారు అనేది చూద్దాము అని అయితే వాళ్ళకి మంచిగా పెట్టేశాడు ఫిట్టింగు. ఇది ఇలా ఉండగా ఓజీ క్లాన్ మెంబర్స్ అయితే చాలా వరకు షాక్లో, ఏం జరుగుతుందిరా బయట, ఏం అవుతుందిరా, వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు, ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో, ఎవరు ఎలా ఉన్నారు, ఎనర్జెటిక్గా వాళ్ళలో మధ్యలో కలుపుకొని పోవాలా అన్న ఒక ఆలోచన, టెన్షన్, భయం అలాంటివన్నీ వచ్చేసాయి. వీళ్ళందరూ రూమ్లో కూర్చొని కూడా డిస్కస్ చేసుకుంటా అన్నారనమాట. ఎలాగా వీళ్ళల్లో ఎవరెవరు ఎలాంటోళ్ళు అని అనేసి. నిఖిల్కి ఆల్మోస్ట్ అందరితో పరిచయం ఉండడం వల్ల నిఖిల్ చెప్తా వచ్చాడు, గౌతము చాలా గట్టి ప్లేయరు, గేమ్ బాగా ఆడతాడు, కానీ మాటలు ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు, ఒక్కోసారి సైక్ అయిపోతాడు, అగ్రెషన్ ఎక్కువ వచ్చేస్తుంది అని అనేసి. కరెక్ట్, గేమ్స్ బాగా ఆడతాడు, అగ్రెషన్ కూడా మంచిగా ఉంది, కానీ ఏం మాట్లాడతాడు ఏంటంటే కానీ పాయింట్ వ్యాలిడ్గా పెడతాడు. అది అవతలోళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పోయినసారి మనకు అవతలోళ్ళు చాలా పాజిటివిటీ నోట్లో ఉండడం వల్ల గౌతమ్ చెప్పిన దానికి కొంతమంది అపోజ్ చేశారనమాట. అలా అపోజ్ చేయడం వల్ల గౌతమ్ కొన్ని దగ్గర నెగిటివ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు హౌస్లోకి వచ్చినప్పటి నుంచి గౌతమ్ చాలా మంచిగా వ్యాలిడ్గా పాయింట్లు అయితే పెడుతున్నాడు. ఆ పాయింట్లు ఇంకా ఎక్కడెక్కడ పెట్టాడో వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ యష్మి హౌస్లోకి వచ్చాక అసలు నోరు ఎందుకు ఇలా అయిపోతుందో తెలియడంలా, ఆ రోజు మనీ మీద లూజ్ టంగ్ అయింది, ఈరోజు ఒకరి మీద లూజ్ టంగ్ అయ్యి దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా కవర్ డ్రైవ్ కూడా చేసింది. దాన్ని కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుంటాము. సో మళ్ళీ నిఖిల్ తర్వాత ఎవరి గురించి చెప్పంటే మెహబూబు టాస్క్లు ఇచ్చి పడేస్తాడు, మాట అంత గట్టిగా ఉంటుంది, వాడిని కొంచెం బ్యాలెన్స్ చేయాలి అనేసి. హరితేజ గారు సూపరు, ఆమె అన్నిట్లోనూ ఉంటుంది అని అంటే సీత వెంటనే ఆమె వోకల్గా చాలా స్ట్రాంగ్గా అనేసి. గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతుంది. అవినాష్ అన్నిట్లోనూ దూరతాడు, గేమ్స్ బాగా ఆడతాడు, మాటలు బాగా ఆడతాడు, కామెడీ అన్నిట్లోనూ దూరతాడు, కానీ ఇక్కడ అక్కడ మాటలు మాత్రం బాగా చేరేస్తాడంటే వెంటనే టేస్టీ తేజ కూడా అదే గేమ్లో, టేస్టీ తేజ కూడా అదే గేమ్లో అనేసాననే. నైని పావని ఎంతసేపైనా గొడవకి ప్రొవోక్ చేసినట్టే ఉంది వీళ్ళ ఆ అమ్మాయి మాటలు అని అంటే ఇది మాత్రం కరెక్ట్. నైని పావని ఈ వైల్డ్ కార్డ్‌లో గనక ఒక 2 వీక్స్ ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరిని కలుపుకొని పోవడం లేదు. అంతా నాకే తెలుసు. మీరు అంటే బయట నెగటివిటీ మీకుంది, మీరు నేను ఎలా అయినా మిమ్మల్ని ఆడిచ్చొచ్చు అని ఒక మెంటాలిటీ పెట్టుకునిందో, లేకపోతే వాళ్ళ నెగటివ్ పాయింట్స్ తెలుసు కాబట్టి నేను మీకన్నా తోపు అన్నట్టు ఎలా బిహేవ్ చేస్తుందంటే ఆ అమ్మాయి సేమ్ ఫస్ట్ సీజన్‌లో గూడా ఇలానే చేసింది. అంతా నాకు తెలుసు, అంతా నాకు తెలుసు అన్నట్టు పాయింట్ ఔట్ చేయడము. ఎక్కువగా అమ్మాయిల దగ్గరికి ఎవరి దగ్గరికి అంత కనెక్ట్ కాలేదు. ఆఫ్‌కోర్స్ తను శివాజీ గారు, యావరు వాళ్ళతో కనెక్ట్ అయింది. ఈవెన్ తనతో పాటు వచ్చినటువంటి వైల్డ్ కార్డ్ మెంబర్స్‌తో కూడా కనెక్ట్ కాలేదప్పుడు. ఇప్పుడేంటంటే ఈ వైల్డ్ కార్డ్ మెంబర్స్‌తో కలిసి ఈమె అసలు వాళ్ళ దగ్గర ఇనిషియేట్ తీసుకొని ఎళ్లి మాట్లాడడం గానీ, కలవడం గానీ అవంతా ఏం చేయలేదు. అది కాకుండా ప్రొవోక్ చేస్తుంది. ఒక పాల ప్యాకెట్ దగ్గరైనా హరితేజతో మాట్లాడుతా కూడా వాళ్ళు అంతే అక్క, వాళ్ళివ్వరు, వాళ్ళు మనల్ని ఏం కలుపుకోరు అన్నట్టు కొంచెం ప్రొవోక్ చేసినట్టు మాట్లాడుతుంది. దీనివల్ల ఈమైతే చాలా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఈమెకు ఓట్ బ్యాంక్ అయితే బయట లేదు, తను నామినేట్ చేసిన వెళ్ళిపోయే రకమే అన్నట్టు వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకండి, ఆమె ఆల్రెడీ ఒకసారి దెబ్బతినిన పులి మళ్ళీ ఎందుకు అలానే వస్తుంది? ఆల్రెడీ అంతా ప్రీ ప్లాన్ స్కెచ్ చేసుకొని వచ్చుకొని ఉంటారు వాళ్ళు. ఏంలా వాళ్ళ పిఆర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంతమంది సెలబ్రిటీస్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అది కాకుండా లాస్ట్ సీజన్ నుంచి బయట వెళ్ళినాక ఆమె చాలా మంచి ఫ్యాన్ బేస్ని అయితే సంపాదించుకుంది. సో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మరీ టూ బ్యాడ్ అని అనిపించుకునే విధంగా ఉంటే మాత్రము మనం ఏం చేయలేము. సో ఫైట్ మాత్రం టఫ్గా ఇస్తుంది, గేమ్ మాత్రం
అది మాత్రం కన్ఫర్మ్. రోహిణి గురించి కూడా, రోహిణి కూడా టాస్క్‌లు బాగా ఆడుతది, ఇచ్చి పడేస్తది. అసలు తన హౌస్‌లో అసలు నామినేటే కాలేదు. ఒక్కసారి బిగ్ బాస్ నామినేట్ చేసాడు. ఆ వీకే ఎలిమినేట్ అయిపోయింది. రోహిణి బాగా స్ట్రాంగ్ ప్లేయర్ అనేసి అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. ఎవరెవరు ఏంది అనేసి. ఎందుకంటే వీళ్ళంతా ఆల్రెడీ షోస్‌లో చూసున్నారు వీళ్ళని. ఆ షోస్‌లో వీళ్ళ పెర్ఫార్మన్స్‌లు, వీళ్ళ టాస్క్‌లు ఆడ్డాలు, వోకల్‌గా డిఫెండ్ చేసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా! వాటన్నింటి గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటా అన్నారు. ఇక్కడ ఒక డిస్కషన్ జరిగింది. ఏంటంటే ఆ డిస్కషన్స్‌లో రోహిణి వండుకొని జస్ట్ ఏజెస్ గురించి మిడ్‌నైట్‌లో జరిగిందనమాట ఇది. ముందు మీ మీరు ఎప్పుడు ఏ ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్‌లు వాటి గురించి డిస్కస్ చేస్తా అంటే అందరూ ఇంకా ఆల్మోస్ట్ అందరూ 20s అని చెప్పేటప్పటికి ఆమె 93 అంటే ఆమె ఏజ్ మహా అంటే 31 ఎంతో ఉంటుంది. సో వీళ్ళంతా చిన్నోళ్ళని అరే మీరంతా పిల్లబచ్చాలు అని. అందులో ఏముంది ఇది కామను. అది అర్థమైన వాళ్ళకి కూడా బాగా అర్థమైంది. మన మణికంఠ ఇదే ఏంటి దేన్ని పట్టించుకోవాలో సీరియస్‌గా అది బ్లింక్ అవ్వలేదు. అది నా మైండ్‌కి తట్టలేదంటాడు. ఏదైతే పట్టించుకోకూడదో దాన్ని బ్రెయిన్‌లో పెట్టుకొని ఓవర్ థింకింగ్ చేస్తాడనమాట. అంతలో పుటుక్కుమని లేసి, "ఆ రోహిణి ఒక మాట అనింది కదా! బచ్చాలని నాకది నచ్చలేదు. అసలు ఏందో మనం బచ్చాలా ఏందిరా మీరు బచ్చాగాళ్ళు అన్నట్టుందంటే" ప్రేరణ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఆ బచ్చా వేరు, ఈ బచ్చా వేరు. ఏజ్ ప్రకారంగా చెప్పింది. దాంట్లో నువ్వు అంత నెగటివిటీ తీసుకోనవసరం లేదని ప్రేరణ అయితే మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇక్కడ ఈ సీజన్ కొంచెం నారద మహర్షి ఎవరు అని అనిపిస్తే నాకు విష్ణుప్రియ అనిపిస్తుంది. సేమ్ కాన్వర్జేషన్‌ని ఎవరితో అయితే చెప్పకూడదో వాళ్ళతో ఎళ్ళే చెప్పింది. కానీ అది రైట్ డిస్కషన్ లాగే చెప్పిందనుకోండి. తెలుసా అక్క నిన్ను ఇలా అన్నాడు మణికంఠ అనేసి చెప్తే అది రాంగు. కానీ ఆ కాన్వర్జేషన్ ఎలా జరిగిందంటే రోహిణితో పాటు రోహిణి వండుకొని అరే మీరేమో బయటకి మీరేమో అతను టార్చర్ పెట్టేస్తున్నాడు. అతను ఓ అని అనేస్తున్నాడు. నాకేమో ఇక్కడ నార్మల్‌గా కనిపిస్తున్నాడు. అంత అనిపియట్లేదే. బయటొచ్చిందే కరెక్టు అన్నట్టు అనిపిస్తాంది. మీకు బయట ఏం కనిపిస్తుందో తెలియడం లేదు. మీరు ఇక్కడికొచ్చితే మీకు ఉండంగా అర్థమవుతుందని మీరంటున్నారు. నాకేం బానే ఉన్నాడే అని అనిందనమాట. దానికి విష్ణుప్రియ వండుకొని బాగున్నాడు. ఎందుకు బాగున్నాడంటే ఇప్పుడు మేమంతా క్లీన్ ఒకటే అయిపోయాం. తనకు అపోజ్‌గా ఎవ్వరు లేరు గాబట్టి, తను ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు గాబట్టి, ఒక పర్సన్‌లో కూల్ అయ్యాడు. అది గాకుండా లెటరొచ్చింది కొంచెం అన్నీ పాజిటివ్‌గా జరిగేటప్పటికి అందుకు కొంచెం పాజిటివిటీ అది ఏడవద్దని నాగార్జున సార్ కూడా చెప్పారు. అతని మెంటాలిటీ ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడక్క. అంటే ఏంటి అనంటే, ఇప్పుడు నువ్వు నిన్న ఏదో సిల్లీగా ఇట్లా మాట్లాడుతా కామెడీగా చెప్పావు పిల్ల బచ్చాలని. కానీ ఆ పాయింట్‌ని పట్టుకొని మిడ్‌నైట్‌లో రైజ్ చేసి అందరికీ చెప్తున్నాడు నెగెటివ్‌గా. సో, అలా ఉంటుంది అతని మెంటాలిటీ. అప్పటికి ప్రేరణ కవర్ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేసింది. సో, అలాంటి థాట్స్, అట్లాంటి ఓవర్ థింకింగ్ ఉంటుంది అతని దగ్గర అనేసని చెప్పిందనమాట. ఆహా! అవునా అనేసని నామినేషన్స్ మీకుండవేమో మాకే ఉంటాయి. ఎందుకంటే మీ గురించి మాకేం తెలీదు కదా! అని విష్ణుప్రియ అంటే, అది నిజమే మా గురించి మీకేముండదు. మేము మీకు నామినేషన్స్ ఏస్తాం. కానీ నామినేషన్స్ ఉండవు. చీఫ్ సెలక్షన్ ఉంటుందేమో అని వీళ్ళు డిస్కషన్ ఇదంతా జరిగింది. ఇది అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళీ హౌస్‌మేట్స్ కాళ్ళ నోట్లోనే పడింది. ఎవరు చెప్పారు? మణికంఠ అట్లనింది. రోహిణికి పోయి రోహిణి ఇక్కడ అలా మాట్లాడిందంటే విష్ణుప్రియ జెన్యూన్‌గా ఒప్పుకుంది. నేనే చెప్పాను. కానీ నేను చెప్పిన విధానం అయితే వేరు. ఇలా అనంటే సరేలే అని అందరూ ఆ టాపిక్ అయితే వదిలేసారనమాట. ఫుడ్ దగ్గర డిస్కషన్స్‌లో చాలా చూపించలేదు లైవ్‌లో అయితే. కానీ ఇక్కడ చాలా పాయింట్లు జరుగున్నాయి. చికెన్ ఇవ్వకూడదనుకున్నారు. మటన్ ఇవ్వకూడదనుకున్నారు. ఇక్కడ యష్మిని హైలైట్ చేస్తున్నారబ్బా! ఈ అమ్మాయిని నెగెటివ్ చేసి పంపించేయాలని చూస్తున్నారు. కానీ యష్మి ఇంకొక 2, 3 వీక్స్ ఉండాలి హౌస్‌లో. అప్పుడే గదా ఫైర్ కావాల్సింది బిగ్ బాస్‌కొస్తుంది. యష్మియే బయటెళ్ళిపోతే ఎవరు ఇంకా అక్కడ హౌస్‌లో గొడవలు పెట్టేవాళ్ళెవరు? ఎవరితో ఎవరు ఫైట్ చేసుకుంటారు? గట్టిగా ఎవరు మాట్లాడతారు? అందరూ మళ్ళీ దాంకున్న పిల్లుల్లాగా అయిపోతారు. సో, యష్మి ఖచ్చితంగా హౌస్‌లో ఉండాలి. యష్మి చెప్పిన విధానం ఏందంటే ఫుడ్‌కి వాళ్ళకి మళ్ళీ బిగ్ బాస్ ఏదైనా అరేంజ్ చేస్తాడు. కానీ మనమైతే మన ఫుడ్‌ని మొత్తం వాళ్ళకిచ్చేయొద్దు. మనకు ఫుడ్ లేకపోతే ముఖ్యంగా ఫుడ్ లేకపోతే నాకు వీకంతా కష్టమైపోతుంది. వీక్ అయిపోతే మళ్ళీ గేమ్స్ ఆడాలన్నా, టాస్క్‌లు ఆడాలన్నా కష్టమైపోతుంది అన్నట్టు తన పాయింట్ అయితే చెప్పింది. అందరికీ వాళ్ళ ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ అక్కడ యష్మినే హైలైట్ అవ్వాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. మిల్క్ ప్యాకెట్స్ ఎట్లనో ఇరిగిపోతాయి కదా! అయినా మిల్క్ ప్యాకెట్ ఒకటి ఇచ్చేస్తే పోయినుండు. మిల్క్ ప్యాకెట్ ఇవ్వల. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే మైండ్‌లో ఏం పెట్టుకున్నారేమో. లగ్జరీ అంటే చికెను, మటన్‌లో చూపించుకుంటే బావుండు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నిద్ర లేస్తేనే చాయో, టీయో పడితే ఆ కిక్కే వేరు గదా! సో, అది గాకుండా వాళ్ళంతా ఆల్రెడీ టీకి అలవాటు పడిపోయిండేవాళ్ళు. అది కొంచెం ఆలోచించి ఒక టీ ప్యాకెట్ ఇచ్చేసునుంటే ముందే పోయినుండేమో ఒక పాల ప్యాకెట్. ఇక్కడ ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే అబ్బా! నాకనిపిచ్చింది
20 మినిట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఉన్నింది. అంటే కామెడీ, ఫన్ జోన్ ఇదే జరిగింది. 20 మినిట్స్. మీరందరూ బాగా చూస్తే బాగా గమనించుకోండి. ఎప్పుడైనా సరే కట్టా, కొట్టా, తెచ్చా అన్నట్టే ఉండేది ఎపిసోడ్ అంతా. ఈరోజు 20 మినిట్స్ దాకా మంచి ఫన్ జనరేట్ అయింది. తేజ గాని, అవినాష్ గాని, గంగవ్వ గాని అండ్ మణికంఠ గాని, హరితేజ గారు గాని మంచిగా కంటెంట్ బాగా ఇచ్చారనిపించింది. మణికంఠ వైల్డ్ కార్డ్స్ వచ్చాక వైల్డ్‌గా అయిపోయాడనిపిస్తది కాదు. మైల్డ్‌గా అయిపోయాడు. ఎంత ఫ్రీగా ఉంటున్నాడో, ఎంత ఫన్నీగా ఉంటున్నాడో, వాళ్ళు జోక్స్ ఏస్తే ఈజీగా తీసుకుంటున్నాడో, ఆ సాంగ్ పాడడం, గిన్నెలు తోముకుంటా, అంత కనెక్టివిటీ అసలు నిజంగా ఒక్కొక్క టైంలో మణికంఠని చూస్తుంటే అబ్బా! ఆ 'ఓజీ గ్యాంగే' ఏమన్నా తప్పు చేశారా? ఇతనిలో ఇంత కామెడీ ఉందా? ఇంత అసలు నవ్వుతుంటే అంత బాగున్నాడనమాట. ఎవరిది మిస్టేకు? ఎవరిది తప్పు అన్నట్టు అనిపిస్తది. అఫ్‌కోర్స్ 'ఓజీ' పీపుల్‌ది కూడా తప్పు ఉంది. కానీ ఇతను చేసి ఇతను ట్రిగ్గర్ పెట్టినట్టు కూడా అట్లానే ఉన్నాయనుకోండి. ఇదే విధంగా వాళ్ళతో ఉండుంటే వాళ్ళంతా ఫీల్ అయ్యుండరు గదా! అన్ని నామినేషన్‌లు పడుండవు గదా! మొత్తానికి అన్న ఈ వీక్ అయితే సేవ్ అయిపోయాడులే. కొంచెం ప్లెజెంట్‌గా తీసుకోబోతున్నారు వైల్డ్ కార్డ్స్. ఎందుకంటే ఎక్కడేయాలో, ఎక్కడ తొక్కాలో వాళ్ళకి గూడా తెలుసు కదా! ఈళ్ళు 3 ఆకులు చదివుంటే వాళ్ళు 6 ఆకులు చదివొచ్చారు. అది ఎప్పటికైనా గానీ ఆహ్, అదేంటి ఆహ్, ఒరిజినాలిటీ అనేది బయటొచ్చేస్తుంది. ఎన్ని రోజులు హైడ్ చేసుకొనుంటారు. మణికంఠ గూడా అంతే. ఈరోజు వీళ్ళొచ్చేసారు గదా! మనకు శ్రీప్రియ మంచిగా లెటర్ పంపించింది గదా! అన్నట్టు ఏమన్నా ఉన్నాడేమో. ఎవరైనా నువ్వు టాస్క్ ఆడలేదు నువ్వు అని అంటే మళ్ళీ ట్రిగ్గర్ అయిపోతాడు. మళ్ళీ ఒరిజినాలిటీకొచ్చేస్తాడు. చూద్దాం ఆ టైం ఎప్పుడొస్తుందో. మేబీ ఎవరైనా వైల్డ్ కార్డ్‌లో ఉండి మంచిగా సపోర్ట్ ఇచ్చి ఏదైనా గేమ్ మార్చుకుంటే మాత్రం సూపర్. గంగవ్వ సూపర్ అంటే సూపర్. గంగవ్వ నోట్లో ఏది ఆగదు గదా! మణికంఠని ఇచ్చి పడేసింది. నీ పెళ్ళాం పిల్ల కోసం నువ్వు ఏడచ్చన్నావు, ఎందుకు ఏడత్తన్నావు? నువ్వేమో జైల్లో కూర్చొని ఏడుస్తా అన్నావు. నేను చూసాను నిన్ను. అంతగా ఉంటే బయటకు పోరాదు. ఏం పని నీకిక్కడ అనేసానండి. నేను పోను. నేను అలా అయిపోతుంటాను అప్పుడప్పుడు నాకు ఏడుపొస్తుంటుందనంటే, అందుకే నామినేట్ చేస్తా. ఈ వీక్ ఎళ్ళిపో అనేసని భలే కామెడీగా అనిందనమాట. నబీల్ గూడా మంచిగా మాట్లాడతా, "నువ్వు చీఫ్ అయినావు గదా! ఎలా అయినావు? ఎట్లా? ఎప్పుడు ఇంకా" అంటే, "మీరొచ్చే ముందే అయ్యాను. మీతో పాటే నాది స్టార్ట్ అయింది మెగా చీఫ్‌గా" అనేసి మంచిగా చెప్పుకుంటా అన్నారనమాట. గంగవ్వకి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మెహబూబ్ గాని, నిఖిల్ గాని, నబీల్ గాని వీళ్ళంతా. కానీ గంగవ్వ నామినేషన్స్‌తో కొంచెం భయపెట్టేసింది హౌస్‌మేట్స్. అవినాష్, మనీ మంచి కంటెంట్ అయితే ఇస్తున్నారబ్బా! ఏంటంటే అందరూ "అరే! నువ్వు బాత్రూమ్స్ చెయి, నువ్వు ఫ్లోర్ చెయి" అనేసి అవినాష్‌ని కొంచెం అడిగారు. అవినాష్ నేను కిచెన్‌లోనే ఉంటా. కిచెన్‌లో కెమెరాలు 4 నా సైడే చూస్తుంటాయి అన్న. దీంట్లో నేను వెజల్స్ ఏస్తాను కిచెన్ వర్క్ అంటే వెజల్స్‌కేశారు. మణికంఠ ఏంది ఎప్పుడు పని అప్పుడు చేసేయాలనేది. ఈ అవినాష్ ఏంది అరట్లు కొట్టుకుంటా తిరగదామనేసి నువ్వు పని చేయండి ఇప్పుడే పిలుస్తున్నాడు. మేమసలు వంటే వండుకోలేదంట. బిగ్ బాస్ పంపించిన ఫుడ్ అయినా తిన్నారుగా వచ్చి తోముదురా అంటే, అక్కడ మంచిగా ఫన్ జనరేట్ చేశారు. పాపం అన్ని గిన్నెలు వాళ్ళు తోమేది చూసి హెల్ప్ చేసేకి నయని, హరితేజ గారు కూడా వచ్చి హెల్ప్ చేశారు. మంచి సాంగ్‌తో అయితే ఒక ఫన్ జనరేట్ అనమాట. ఈ బిగ్ బాస్ హౌస్‌కొచ్చాక అంతగా ఫన్ జనరేట్ అయింది ఈ ఒక్క టాపిక్కే అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఈరోజు ముఖ్యంగా గంగ వండుకొని ఒక పాల ప్యాకెట్ ఇయలేదు. మీకు దగ్గర పాలు లేవా? అనేసంది. పాలున్నాయి కానీ అది లగ్జరీకి పోతుంది అన్నాడు. ఒక్క పాల ప్యాకెట్ ఇస్తే ఏం పోతుంది? నేను నామినేట్ చేస్తా మిమ్మల్ని. మాకేం టీ తాగాలని ఉండదా? అనంటే రోహిణి ఉండదా? అనేసి కావాలంటే నేను పెద్దదాన్ని నాకైనా టీ ఇయ్యొచ్చు కదా మీరు అనంటే రోహిణి వండుకొని మేము పెద్దోళ్ళం కదంటే నువ్వు ఎంతమందిని కన్నావంట. ఈ మాటకి నీకెంతమంది పోరగాళ్ళంటే గమ్ముగా ఇంకా ఆగిపోయినారు. ఎంత వీలైతే అంత కంటెంట్ ఇవ్వడానికైతే మన గంగవ్వ సూపర్‌గా ట్రై చేస్తా ఉంది. ఎక్సలెంట్ అనిపిస్తది. ఓజీ గ్యాంగ్‌కి అందరికి పిచ్చి లేసిపోతాంది. అసలు వీళ్ళు ఏమి స్ట్రాటజీస్‌తో వచ్చారో, మన గేమ్ అంతా చూసుకొచ్చారు. మన నెగెటివ్ పాయింట్స్ తెలిసిపోయినాయి. మన పాజిటివ్ పాయింట్స్ తెలిసిపోయి ప్రతి అడుగు వీళ్ళతో జాగ్రత్తగా ఎయ్యాలి అనేసని వీళ్ళు ట్రై చేస్తున్నారు. నేను నైని పవన్ వండుకొని మనం వాళ్ళ దగ్గరికి మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ రూమ్‌లోనే ఉండిపోతున్నారు. మనమేమో వాళ్ళతో మింగిల్ అవుతున్నాం, మాట్లాడుతున్నాం. వాళ్ళు మనల్ని రానివ్వడం లేదన్నట్టు మాట్లాడుతాంది. కానీ ఎవరికి కావాలో వాళ్ళు ఎళ్లి మాట్లాడుతున్నారు, వస్తున్నారు. వాళ్ళు ప్రెజెంట్ షాక్‌లో ఉన్నారు. కొంచెం వాళ్ళకి టైం ఇయ్యాలి. ఆ టైం తీసుకోవడానికి కూడా నాకెందుకో గట్టిగా పోటీ ప్రేరణకి, నైనికి పడతది టాస్కుల్లో అని అనిపిస్తాంది. అండ్ హరితేజ గారికి, యష్మికి మంచి రైవల్టీ వచ్చి వీళ్ళిద్దరు మంచిగా ఫైట్ చేసుకుంటారనిపిస్తా ఉంది. అండ్ పృథ్వీకి ఆల్రెడీ పెట్టేసుకున్నాడు. గౌతమ్ గానీ, మెహబూబ్ గానీ వీళ్ళు బాగా తీర్చేస్తారనమాట. ఇది అండ్ లైవ్ దగ్గరకొచ్చేటప్పటికి ఇక్కడ బిగ్ బాస్ వారానికి ఒకసారైనా మొత్తం వాళ్ళ టీమ్‌తో క్లీన్ చేపిస్తాడు కదా! అందుకోసం మొత్తం షట్ డౌన్ చేసేసి క్లీనింగ్ సెక్షన్ పెట్టుకో అన్నాడు. వీళ్ళందరూ అరట్లు కొట్టుకుంటున్నారు బయట కూర్చొని. ప్రేరణ
టవల్స్ అన్నీ ఎత్తి సెట్ చేస్తా ఉన్నింది. అక్కడ అన్ని టవల్స్ ఉన్నాయి. ఎవరివి ఎవరిని అంటే ఒకటైతే చూసాను ఎమ్ అనంటే, అది మనీది పిలుచు ఇచ్చిబా నొక్కు ఎందుకు పెట్టుకోమని అరువు అని అంటది. ఎంతసేపైనా మనీ మీద కసే. చెప్పే విధానం చాలా వేరబ్బా! అన్ని కెమెరాలు చూస్తా ఉంటే ఒక్కసారైనా పాజిటివ్‌గా మాట్లాడుతుందా అని వెయిట్ చేస్తుంటారు. అస్సలుండదు. దొరికింది దొరికినట్టు మన 'బిగ్ బాస్' కూడా బయటికేస్తున్నాడు కాబట్టి, ఇలాంటివి చూసినప్పుడే అబ్బా! యష్మి ఏందిరా స్వామి ఇంత కచ్చిగా ఉంది అని అనిపించే విధానంగా ఉంటుంది. చెప్పే విధానం కొంచెం సాఫ్ట్‌గా చెప్తే పోలే. అదే డిస్కషన్‌లో వీళ్ళొచ్చి వాష్‌రూమ్స్‌లో కూర్చోంటారు. రోహిణి గురించి యష్మి ఒక మాట ఒర్లింది. అంటే పోయినసారి మణికంఠ మీద ఎలా ఒర్లిందో ఇప్పుడు గూడా రోహిణి మీద అలా ఒర్లింది. ఏమంటే పొద్దున్న నిద్ర లేచేటప్పటికి రోహిణి గాని, ఈ అమ్మాయి నయని గాని, మణికంఠ గాని రెడీ అయిపోయినారు. వాళ్ళ స్నానాలు చేసి రెడీ అయిపోయి ఫుల్ మేకప్‌లో ఉన్నారనమాట. వాళ్ళేందబ్బా అంత త్వరగా లేసి రెడీ అయిపోయారు. పొద్దున్నే లేసేటప్పటికే చీర కట్టుకొని రెడీ అయిపోయిండది ఆ అమ్మాయి అనేసని మెచ్చుకుంటా ఉంటే, అవును అనంటే ఆమె రాత్రి గూడా అసలు మేకప్ తీయకుండానే పడుకుంది. రాత్రి నుంచి అలానే అంటే మేబీ మేకప్‌తో ఉండడం ఇష్టమేమో అనేసని వీళ్ళంటుంటే కాదు కాదు ఆ మేకప్ తీసేస్తే ఆ ఫేస్ చూడలేమని. దీన్ని గనక నాగార్జున సార్ గాని తిట్టకుండా ఉంటే మనం ఇంకేం జేయలేం. ఖచ్చితంగా ఈ మాట అడగాలి. ఎందుకిలా ఒర్లడం? మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటా, మాట్లాడుకుంటా అమ్మా! దాన్ని చాలా జస్టిఫికేషన్ ఇచ్చేటట్టు దాన్ని ఆ ఉద్దేశంతో చెప్పా, ఈ ఉద్దేశంతో చెప్పా అని యష్మి చాలా ట్రై చేసింది. బట్ నాట్ వర్కౌట్. మొత్తానికి వచ్చిన రోజే తేజ ప్రాపర్టీ డ్యామేజ్ ఆ చెక్కలు ఉన్నాయి గదా! దాని మీద ఎళ్లి కూర్చున్నాడు. అది ఇరిగిపోయింది. దానికోసం ఇచ్చినటువంటి ఫన్ క్రియేషన్ చాలా చాలా వచ్చిందనుకోండి. 'బిగ్ బాస్' మళ్ళీ స్టార్ట్ చేశాడు తేజ మీద అదేంటి పనిష్మెంట్‌లో వెల్లువ. పోయిన సీజన్‌లో పనిష్మెంట్‌లో ఈసారి మంచి పనిష్మెంటు కుక్కలాగా అది నబీల్ కూడా కొంచెం ఫన్నీగా చేసుంటే బావుండు. మరి అది ఇచ్చాడు. ఇంకా చాలా ఆడుకో ఉండొచ్చు. ఆ రోహిణి డ్రెస్ ఏసుకోవడమో ఇలాంటివి చేసుంటే చాలా బాగుండు. తేజ మంచిగా కామెడీ గాని ఏదైనా అలవోకగా చేసుకుంటాడు. దీని నుంచి కూడా కొ పెట్టైనా కూడా లేడీ పెట్ లాగా లేడీస్ దగ్గరికెళ్ళడము అలాగా. చాలా బాగా ఫన్ అయితే జనరేట్ అయింది. మొత్తానికి మళ్ళీ ఇంకొక అదేంటి టేస్టీ తేజ 2.0 యేసుకొని వెళ్ళిపోతాడనమాట. నామినేషన్స్ ఆల్మోస్ట్ ఒక 2:33 కంతా స్టార్ట్ అయిపోయాయి. ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాయి. సో, పెట్టడమే హరితేజ గారితో స్టార్ట్ చేశారు. సీజన్ 1 కంటెస్టెంట్ లాగా ఆమె వేయడం యష్మికేసింది. యష్మికి పెట్టిన పాయింట్ ఏదైతే ఉందో మీరు కొన్ని రూల్స్ ఫాలో అవుతారు. కానీ ఆ రూల్స్ పర్సన్ టు పర్సన్ మారిపోతుంది అననేసి. కరెక్ట్. తను అనుకున్నది అనుకున్నట్టు అవతలోళ్ళ దగ్గర నుంచి వచ్చిందా? ఓకే. లేదంటే వెంటనే ఇంక వాళ్ళని ఏదో ఒక రూల్‌తో ట్రిగ్గర్ చేయడము. అది అలా కాదు. అంటే ఈమె గేమ్ ఆడేటప్పుడు ఒక రూలు, పక్కనోళ్ళు గేమ్ ఆడేటప్పుడు ఒక రూల్ అంటది గదా! అలాగా పర్సన్ టు పర్సన్ నీ రూల్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఫుడ్ టాస్క్ ఏదైతే వచ్చిందో మణికంఠ ఉన్నటువంటి సిట్యుయేషన్ అందరికీ తెలుసు. మణికంఠకి మీరక్కడ ఫుడ్ తీసుకొచ్చునుంటే చాలా బావుండుండు అనేసంటే నేను నిఖిల్‌కి తీసుకొనొచ్చారు. అసలు నిఖిల్‌కి అంత నీడ్ ఏముంది అనంటే నిఖిల్ నాతో చాలా సార్లు చెప్పుకున్నాడు వాళ్ళ అమ్మని మిస్ అయ్యాడనేసి. నిఖిల్ నీతో మాత్రమే చెప్పుకోగలిగాడు మిస్ అయ్యానని. కానీ మనీ హౌస్‌మేట్స్ అందరితో చెప్పుకుంటున్నాడు కదా! తనకి ఇంకెంత బాధుందంటే తనకి హౌస్ అంతా హెల్ప్ చేస్తున్నాం కదా! సపోర్ట్ చేయంటే మీరు ఎంత హెల్ప్ చేసినా, సపోర్ట్ ఇస్తున్నా తనకి కాదు నాకు మళ్ళీ వాళ్ళే గుర్తొస్తున్నారంటే అక్కడ ఎంత నీడుందో అర్థం చేసుకోండొచ్చు కదా! కసి పెట్టుకుంటే మరీ అంత కసినా? అండ్ రిపీటెడ్‌గా రివెంజ్ నామినేషన్ లాగా మీరు నేను ప్రతి వీక్ నిన్నే చేస్తాను నామినేషన్ అని చెప్పేసి మీరు అదే రిపీటెడ్‌గా చేస్తా ఉంటే మాకు చూసే ఆడియన్స్‌కి చాలా బోర్‌గా ఉంది అన్నట్టు పాయింట్ అయితే పెట్టింది. యష్మి దాని గురించి డిఫెండ్ చేసుకుంటా ఈ రివెంజ్ నామినేషన్స్ అనేటివి దాన్ని అంత డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఏమంటే మీరు నాకు పాయింట్ ఉంటుంది మనీతో నామినేషన్ ఏద్దామని. కానీ నేను ఈ మాట ముందు చెప్పేయడం వల్ల అది అలానే రివెంజ్ కిందకి కన్వర్ట్ అయింది. అంతే తప్ప నాకేమి తన మీద గ్రడ్జ్ లేదు, ఏం లేదు అనేసి చెప్పిందనమాట. అండ్ ఇక్కడ కొన్ని డిస్కషన్స్‌లో యష్మి ఒక మాట అనిందనమాట. చాలా సార్లు ఆ అబ్బాయి లోలో ఉన్నప్పుడు నేను కూడా ఎళ్లి తనని తట్టి ఓదార్చాను, సపోర్ట్ ఇచ్చాను. కానీ నేను గేమ్ ఓడిపోయినా, నేనేదన్నా లోలో ఉన్నా నాకెప్పుడూ మణికంఠ నుంచి అలాంటి సపోర్ట్ అయితే రాలేదు అనింది. ఇది మాత్రం కరెక్టు. మణికంఠ నుంచి ఎవ్వరికీ ఎటువంటి సపోర్ట్ ఎళ్ళలేదు. ఓదార్పు ఎళ్ళలేదు. ఇది మాత్రం సూపర్. ఆయన అందరి దగ్గర తీసుకుంటాడు గానీ ఆయనైతే ఈయడు. ఈ పాయింట్ కరెక్ట్. అండ్ నిఖిల్ ఫుడ్ విషయంలో ఏం చెప్పిందంటే, నాతో నిఖిల్ చెప్పుకున్నాడు. నా ఫ్రెండ్ ఇంక నేను నా ఫ్రెండ్‌కే ఇస్తాను. అతనికి ఇవ్వకూడదని నేను అనుకున్నా. ఎందుకంటే అతనికి అందరూ హెల్ప్ చేసేవాళ్ళే. ఈవెన్ నేను కూడా తనకి హెల్ప్ చేస్తాను అన్నట్టు. ఈ ఒక్క పాయింట్‌కైతే నాకు అంత కన్విన్సింగ్‌గా అనిపియలేదు. మొత్తానికైతే వ్యాలిడ్ రీజనే. కానీ ఈ రీజన్స్ పట్టుకొని అందరూ గుద్దేశారబ్బా నామినేషన్‌లో.
అదే. మళ్ళీ సంచాలకుగా గూడా నీ ఫ్రెండ్ అంత డెసిషన్ తీసుకుంది. కరెక్ట్ డెసిషనే తీసుకుంది. కానీ నువ్వు తీసుకున్న అదేంటి రియాక్షన్ నువ్వు బయాస్డ్‌గా ఉంటావు అనంటే, బయాస్డ్‌గానా నేనెక్కడుంటాను? ప్రేరణకి నాకు గూడా గొడవైంది. తను నా ఫ్రెండే కానీ గొడవైందంటే, అదే గదా షాకు. హౌస్‌లోకి అది కన్ఫెషన్ రూమ్‌లోకెళ్ళాక నా ఫ్రెండ్ కాదు అన్నట్టు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నావు. అప్పుడు ఆ అమ్మాయి షాక్ అయింది. మేము షాక్ అయినాం. అలా ఉంటుంది నీ డెసిషన్స్ అన్నట్టు చెప్పి నామినేట్ జేసేసింది. కరెక్టే. బాగా చెప్పింది పాయింట్స్. హరితేజ గారైతే కిర్రాకిచ్చేసిందనమాట ఆ నామినేషన్ పాయింట్‌తో. నెక్స్ట్ పాయింటొచ్చి పృథ్వీకి చెప్పింది. అసలు పృథ్వీకి చెప్పాల్సిన పాయింటే కాదిది. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యింది నిఖిలు. అంటే మీరు చాలా వరకు ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. మీ ఇండివిడ్యువల్ గేమ్ నేను చూడలేదు. మీరు అంటే అందరిలో ఒకరిలాగా అయిపోతున్నారు గానీ, మీకంటూ ఒక యూనిక్‌నెస్ లేదు. డెసిషన్ మేకింగ్ లేదు. ఏదైతే 'ఐ యామ్ మెగా చీఫ్' వచ్చిందో దాంట్లో మీ ఇన్‌పుట్స్ ఉంటే బావుండు. పక్కనోళ్ళ దానికనంటే, నా ఇన్‌పుట్ లేకనే కదా పక్కనోళ్ళని అడుక్కున్నాను అననేసి ఎక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాను? నేను ఇన్‌ఫ్లుయెన్స్ అయినప్పుడు మీరెక్కడున్నారు? అంటే సెర్టైన్ గ్రూపు అది ఇది అని మాట్లాడింది కదా! అప్పుడు కూడా చెప్పాడు. ఎవరున్నప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాను. కరెక్ట్. ఇక్కడ పృథ్వీ మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు. ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యింది నిఖిల్. పృథ్వీ గాదు. పృథ్వీ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల హౌస్‌కి ఎటువంటి నష్టము రాలా. నిఖిల్ క్లేన్‌కి ఎళ్ళననింది. అందరూ ఎళ్ళననింది నిఖిల్ క్లేన్‌కి. పృథ్వీ క్లేన్‌కి కాదు గదా! సో, అలాగా అండ్ టాస్కుల పరంగా వస్తే తను బాగా ఆడాడు. ఇండివిడ్యువల్‌గా గూడా తను నామినేషన్ పాయింట్స్ పెట్టాడు. ఇవంతా చాలా జరిగాయి. అక్కడ ఆ ఒక్క విషయంలో అయితే కొంచెం నా హరితేజ గారిది నామినేషన్ అయితే అంత వాలిడ్ అనిపియలేదు. బట్ పృథ్వీ గూడా మంచిగానే డిఫెండ్ చేసుకున్నాడు. గౌతమ్, గౌతమ్ చాలా మెచ్యూర్డ్ పర్సన్ అబ్బా! ఏది దాచిపెట్టుకోడు. వాళ్ళ అమ్మగారు చెప్పినటువంటి ఆడోళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పిందనిలా పాయింట్‌నయితే చాలా స్మూత్ అండ్ కన్వే చేసేసాడు వాళ్ళకి. మంచిగా చెప్పాడు. గౌతము నామినేషన్ పాయింట్ వచ్చి విష్ణుకేసాడు. విష్ణుకి చెప్పింది ఒకటే. ఫస్ట్ 2 వీక్స్ నువ్వు ధూమ్ ధామ్‌గా ఆడావు. చాలా బాగా ఆడావు. కానీ ఏదైతే నువ్వు ఆ తర్వాత నుంచి ఆడుతున్నావో ఆ గేమ్ బాగలేదు. అది మంచిది కాదు నీకు. నీ మీద చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈవెన్ మేము కూడా నువ్వు వచ్చేటప్పుడు చాలా సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి పంపించాము అన్నట్టు. లెటర్‌లో యాజ్ ఇట్ ఈజ్ ఏముందో తనకివ్వాల్సిన ఇన్‌పుట్స్ ఏమున్నాయో తనకి అర్థమయ్యేటట్టు చాలా క్లియర్‌గా చెప్పాడు. కొంచెం డీకోడ్ చేసుకుంటే విష్ణుప్రియ కిర్రాక్‌గా గేమ్‌ని గేర్ అప్ చేసుకోవచ్చు. స్టిల్ షీ హావ్ ఆల్‌మోస్ట్ 30% ఆఫ్ ఓటింగ్ పోల్ ఔట్‌సైడ్. నిజంగా. అండ్ ఇదేంటి డిఫెండ్‌కొస్తే ఎక్సలెంట్‌గా విష్ణుప్రియ డిఫెండ్ చేసుకుంది. పిన్ టు పిన్ పర్సనాలిటీ అనేది ప్రతి ఒక్కరికి సెపరేట్‌గా ఉంటుంది. టాస్క్ ఆడడమే గేమ్ గాదు. పర్సనాలిటీలో గూడా నువ్వు గేమ్ ఆడొచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది గేమ్ ఆడడం అనేది. సో, నేను ఆడేదాని వల్ల నా గేమ్‌కేం ఎఫెక్ట్ కావట్లేదు. నా పర్సనల్ లైఫ్ అంటే ఒక అన్ నేను తప్పు చేస్తన్నా, కానీ ఆ తప్పు వల్ల మీకు తప్పుగా కనిపిస్తుందేమో నాకు కనిపియట్లేదు. దానివల్ల ఎవరికీ నష్టం రాలేదు అన్నట్టు చెప్తాంది. ఆడియన్స్ నన్ను ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు ఉంటాను. లేదంటే ఎళ్ళిపోతాను అన్నట్టు చెప్తుంది. అంటే మొన్న నామినేషన్స్ లాస్ట్ దాకా ఎళ్ళొచ్చి కూడా అంత భయమైతే నాకు ఆ ఫేస్‌లో కనబడలేదు. కానీ డిఫెన్స్ అనేది ఎప్పుడు ఇంతగా చేసుకోల. క్లియర్‌గా, కట్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసుకొని పెట్టుకునిందనమాట. సో, నేనైతే నీకు చెప్పాను. నువ్వు కొంచెం అర్థం జేసుకో. అర్థం చేసుకొని నువ్వేదైనా గేమ్ మార్చుకుంటే ఓకే. లేదు నేను ఇలానే ఉంటానని నువ్వున్నా గూడా నాకేం ప్రాబ్లమ్ లేదు. నువ్వు చెప్పావని నేను గేమ్ మార్చుకోలేను గదా! అనంటే, నువ్వు మార్చుకోవద్దు. కానీ చెప్పాల్సిన బాధ్యత నాది అన్నట్టు గౌతమ్ జెప్పాడు. అంటే నువ్వు మార్చుకోకపోతే నువ్వే బయటపోతావు గదా! నాకెందుకొచ్చింది అన్నట్టు గూడా పాయింట్ అయితే పెట్టాడు. అండ్ నెక్స్ట్ నామినేషన్ యష్మికే. సేమ్ పాయింట్ హరితేజ గారు చెప్పినటువన్నీ నేను చెప్తున్నాను అనుకోండి. అండ్ రివెంజ్ నామినేషన్సే నాకు కొంచెం ఇదనిపిచ్చాయి. మీరు ఒకటి టాంట్ చేసి మాట్లాడారు. అది నాకు నచ్చలేదు. ఏది అనంటే అక్కడ మణికంఠని అబ్బాయే గాదు అన్నట్టు మాట్లాడారు గదా! అది నాకు నచ్చలేదు. అలా మీరు చేయకుండా ఉండుంటే బావుండు అననేసి. అండ్ ఇంకో దగ్గర గేమ్‌లో పప్పీస్ తీసేసినప్పుడు, "ఏ మనీ నా పప్పీ తీసేసావు గదా!" అననింది. తీసేసావు గదా! అన్నట్టు అంటే అది గూడా కొంచెం నాకు నచ్చలేదన్నట్టు మాట్లాడింది. ఈ పాయింట్స్ మాత్రమే. అంటే దీనికి తను డిఫెండ్ చేసుకుంటుంది. తను ఈ పాయింట్ మర్చిపోయినట్టుంది. నేనే ఎళ్లి సపోర్ట్ ఇచ్చాను తనకి. మరి నేను అలా ఎప్పుడు టాన్ చేశానో నాకు తెలియట్లేదు అనేసి. కానీ ఇదైతే ఆ సపోర్ట్ ఇవ్వకముందే ఆ టాన్ చేసిన తర్వాతే తను ఏడవడం స్టార్ట్ చేశాడు. అంతకుముందు సీత గురించి హర్ట్ అయ్యి ఏడవడం గందరగోళం అంతా జరిగిపోయింది. తర్వాత తినే సపోర్ట్ గూడా ఇచ్చిందనమాట. ఆ రివెంజ్ నామినేషన్స్‌కి అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయాయి అన్నట్టు చెప్తుంది. కానీ మనకెక్కడ అలా అనిపియల. ఆమె అనుకునేస్తుంది. ఏదన్నా ఒక పాయింట్ దొరికినా పెట్టేసుకుంటది. అది గాకుండా మణికంఠ మీద పాయింట్లు లేకుండా ఉంటాయా? దొరుకుతూనే ఉంటాయి. నయని నామినేషను వాలిడే. ఓకే.
కానీ ఆ చెప్పే విధానం ఎక్కడో ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తా ఉంది. ఆ విష్ణుప్రియకేం చెప్పింది, 'బిగ్ బాస్‌కి ఆపర్చునిటీ రావడం అనేది మనకొక పెద్ద లైఫ్ టైమ్ అచీవ్‌మెంటు. అలాంటి ఆపర్చునిటీని నువ్వు మిస్‌యూజ్ చేస్తున్నావు. నువ్వు హౌస్‌లోకొచ్చి ఏం చేస్తావని బిగ్ బాస్ విలువ నీకు తెలియడం లేదు అన్నట్టు పాయింట్స్ పెట్టి నామినేషన్ ఏసింది. దీనికి మన విష్ణుప్రియ కూడా మంచిగా డిఫెండ్ చేసుకొని మంచిగా అయితే ఇచ్చి పడేసిందనుకోండి. ఇక్కడ చెప్పే విధానంలో నాకైతే నైని అంతగా నచ్చలేదు. టు బీ ఫ్రాంక్. ఆమె ఇవ్వాల్సింది నామినేషన్ పాయింట్. ఇప్పుడు అదే పాయింట్‌ని గౌతమ్ చెప్పిన విధానం వేరుగా ఉంది. నైని చెప్పిన విధానం వేరుగా ఉంది. రోహిణి గారు చెప్పిన విధానం వేరుగా ఉంది. కానీ ఇక్కడ నైని గారు చెప్పిన పాయింట్ ఏందంటే టాన్ చేసినట్టే ఉంది. నువ్వింక బయట అసలు వేస్ట్ దానిలాగా ఉన్నావు. అసలు నువ్వు ఈ వీక్ ఉండడమే ఎక్కువ. ఈ వీక్ నువ్వే ఎళ్ళిపోతావేమో అన్నట్టు పెట్టింది పాయింట్. కరెక్ట్‌గా. అలానే మాట్లాడింది. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చి సీత. సీతకేం చెప్పిందంటే క్రయింగ్ బేబీ. మీరు ఇంత ఎమోషన్స్ ఎందుకు పెట్టుకున్నారు? మీరు అన్నిటికి ఏడుస్తున్నారు. మీరు గేమ్ ఆడినప్పుడు డెసిషన్స్ రాంగ్‌గా తీసుకున్నారు. మీరు అన్‌ఫిట్ అనేసి మీరే ముందుగా మీ పేరు చెప్పుకోవాలనుకున్నారు. అన్నిటికి ఏడవడం ఎందుకు? నామినేట్ చేయడం ఎందుకు? ఏడవడం ఎందుకు అననేసి ఏడుపనేది నా ఎమోషన్. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాను? ఈవెన్ మీరెళ్ళినప్పుడు కూడా ఏంటంటే నేను ఎలిమినేట్ అయ్యానని ఏడ్చాను. పక్కనోళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కాదనంటే అప్పుడు చాలామంది ఏడుస్తారు. ఎమోషన్స్ అంటే ఇది కొంచెం టార్గెటెడ్‌గా ఏసింది. ఎందుకంటే నీకు కూడా బయట ఓటింగ్ పోల్ సరిగా లేదు. అందువల్ల నువ్వు నామినేట్ చేసావు. లీస్ట్ ఓటింగ్‌లో బయట కొంచెం నెగెటివ్ టాక్ ఉండే వాళ్ళని ఎత్తుకొని మరి ఏసినట్టయితే అని అనిపించింది నైని పావని. ఇక్కడైతే కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట. ఈ గ్యాప్ ఇచ్చినప్పుడు కొంచెం ఈ ఓజీ టీమ్ మాట్లాడుకుంటా ఆ ప్రేరణ అసలు మనీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారా? మనం ఫేస్ చేసిందంతా వాళ్ళకది అర్థం కావట్లేదా? మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం అనంటే వద్దు పాయింట్స్ పెట్టుకో. మనకు నామినేషన్ టైమ్ వచ్చినప్పుడు మనమేద్దాం. మనం ఎవ్వరికి ఎటువంటి హింట్ ఇయ్యొద్దు, క్లూ ఇవ్వద్దనేసి యష్మి గాని, నబీల్ గాని చెప్తా అన్నారు. అండ్ యష్మి ఆడియన్స్ పల్స్‌ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పల్స్‌ని పట్టేసింది. మనీని వాళ్ళెవరు నామినేట్ చేయరురా! అంత డేర్ కూడా చేయరు వాళ్ళు. ఎందుకంటే వాడికి బయట భయంకరమైన సింపతి వచ్చేసింది. ఇప్పుడు మణికంఠ నామినేట్ చేస్తే వాళ్ళు బ్యాడ్ అయిపోతారు. ఆ బ్యాడ్ అయిపోవడం కన్నా మనం సేఫ్‌గా ఉండాలి అనేసి వాళ్ళకంత దమ్ము లేదు. మనీనైతే నామినేట్ చేయరు ఈ వీకు చూస్తా ఉండండి అనేసని. కరెక్ట్. అది మాత్రం వాళ్ళు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ హరితేజ కూడా మాట్లాడతారు. మనందరం కలిసి మనీని హీరోని చేస్తా, వాళ్ళని విలన్‌ని చేస్తున్నట్టు అని ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళు అర్థం కావట్లేదు. వాళ్ళు అర్థం చేసుకోలే. అంతలో నైని ఆ! అది వాళ్ళు అర్థం చేసుకోవట్లే. వాళ్ళ పిచ్చి. వాళ్ళకి హింట్ ఇస్తున్నాము. అరే! మీరు బయట బ్యాడ్ అయిపోయారు. వాడిని లేపడం వల్ల, వాడిని నామినేట్ చేయడం వల్ల, వాడిని మీరు కార్నర్ చేయడం వల్ల అదే వాళ్ళు ఆమె చెప్పే యాటిట్యూడ్ గూడా అబ్బా! నెక్స్ట్ నామినేషన్స్ వస్తే నైని, పావనికి పడతాయి బాబు. అంత పడతాయి. మెహబూబ్ నామినేషన్స్ తుప్పాస్ రీజన్‌లు అనిపించాయి. తుప్పాస్ అంటే తుప్పాసు. వితిన్ 24 అవర్స్‌లో ఇదేమన్నా స్టార్టింగా ఇలాంటి రీజన్స్ చెప్పేదానికి. కనెక్టివిటీ లేదు అని సీతాకేసాడు. వెల్కమింగ్‌గా లేరు మీరు అన్నట్టు అంటే మీరు బాగా మాట్లాడలేదు కలుసుకొనొచ్చి అన్నట్టు సీతాకి తుప్పాస్ రీజన్‌తో ఏసాడు. నాకేమో అంత వ్యాలిడ్ అనిపియలా. యష్మికి గూడా మీది ఎలా అనిపించిందంటే మేమొద్దు అన్నట్టు మమ్మల్ని వెల్కమింగ్‌గా గాని, మమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్టుగా లేరు మీరు. మాకు కొంచెం నాకలా మీ దగ్గర నుంచి ఆ వైబ్ వచ్చింది అనంటే ఆబ్వియస్‌లీ యష్మి అనే ఆవిడ కొంచెం స్పేస్‌లో ఉంటుంది ఫస్టు. ఆమె కొంచెం ఓపెన్ అప్ అయ్యి, ఎలాబరేట్ అయ్యి తర్వాత ఎవరికి ఏమేమి ఇయ్యాలో అన్నీ ఇచ్చి పడేస్తదనమాట. ఈ రీజన్స్ అయితే సో అండ్ సో అన్నట్టు తుప్పాసే. సీత రా హగ్ ఇవ్వు ఇంక నుంచి మనం మాట్లాడుకుందాం అన్నట్టు కూర్చుంది. యాక్చువల్లీ సీతకి వాళ్ళందరూ హౌస్‌లోకొచ్చిన వెంటనే గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళనే ఎతుక్కొని ట్రిగ్గర్ చేశారు గదా! టార్గెట్ చేసినట్టు. సో, అందుకు ఆమె కొంచెం అరే! మనం 2 గేమ్స్ ఓడిపోయాము అన్న మైండ్ థాట్‌లోనే ఉండిపోయింది. తేజ దుమ్ దమ్ముగా ఏసాడు నామినేషన్స్. ఏదైతే సీతకి పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. యాస్ ఎ చీఫ్‌గా నువ్వు స్టార్ట్ అయినప్పటి నుంచి ముందు 2 వారాలు గేమ్ బాగా ఆడావు. చీఫ్ అయినప్పటి నుంచి నువ్వు గేమ్ బాగా ఆడలేదు. డెసిషన్స్ చాలా రాంగ్‌గా తీసుకున్నావు. అండ్ నువ్వు ఆల్రెడీ మనీనని ఫిక్స్ అయిపోయి మళ్ళీ నీకు అన్‌ఫిట్ అని నువ్వే చెప్పుకున్నావంటే అప్పుడు నువ్వు హౌస్‌లో ఉండడానికి అన్‌ఫిట్ కదా! అన్నట్టు చెప్పాడు. తర్వాత నబీల్‌ని అన్ని గేమ్స్‌కి పంపించావు. నీకింక మిగతా వాళ్ళెవరో కనబడలేదు అన్నట్టు. అండ్ ఎమోషన్స్, క్రయింగ్ వాటి గురించి పాయింట్స్ పెట్టాడు. పిన్ టు పిన్ ఓకే. వన్ బై వన్ అన్నట్టు క్రాక్ చేసి పనొక్కాడనమాట. దీనికి సీత గూడా అంతగా డిఫెండ్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఈయన పిన్ టు పిన్ చెప్తున్నాడు గదా! అన్నట్టు ఏదో కొంచెం చేసుకోవాల్సినంత చేసుకునింది. నామినేషన్ అయితే సీతకేసింది. తర్వాత నామినేషన్ మణికంఠకేసాడు. మణికంఠకి వ్యాలిడ్ పాయింట్ పెట్టాడు. వ్యాలిడ్ పాయింట్. నేనొకసారి చెప్పుకున్నా
అయ్యో! రెండోసారి చెప్పుకుంటా బాధ. అయ్యయ్యో! మూడోసారి చెప్పుకున్నా. అవునా! అట్ట జరిగిందా? నాలుగోసారి చెప్పుకుంటా. అరే! నీకేనారా ఉంటాయి ప్రాబ్లమ్స్ పక్కనోళ్ళకి ఎవరికీ ఉండవారా? అన్నట్టు ఫీల్ అవుతారు. అలానే ఉంది బాస్ నువ్వు చెప్తా ఉంటే. ప్రతిరోజు అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా అంటే నా మైండ్ సెట్ అంతే. అంటే నా మైండ్ సెట్ అలానే ఉంటది. నాకు కొంచెం టైం పడుతుంది. నేను ఇప్పుడే సెట్ అయ్యాను. నేను అన్నిటిని వదిలేసా అంటే, ఇప్పుడు సెట్ అయ్యాను అంటున్నావు. కానీ ముందంతా ఏం చేశావు? మాకు అసలు ఆ హౌస్‌లో చూసే వాళ్ళకి కొంతమంది ఆడియన్స్‌కి బయట అరే! వీడికి ఏందిరా స్వామి అని అనిపిస్తా ఉంది అన్నట్టు చెప్పాడు. అంటే ఇక్కడ సింపతి గూడా లేదు నీకు అన్నట్టు క్రియేట్ చేసేటట్టు అంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉందో దాన్ని ఇంకొంచెం డీగ్రేడ్ చేసేటట్టు. ఇప్పుడే కదా పుంజుకున్నాడు. ఓహో! వీడినెవరు చేయకపోతే వీడు మళ్ళీ పైకెక్కిపోతాడురా అన్నట్టు మళ్ళీ వాడిని డౌన్‌గ్రేడ్ చేయాలనేసి. సో, తేజ స్ట్రాటజీనే స్ట్రాటజీ కదా! సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనీని నామినేట్ చేశాడు. దానికి మనీ వండుకొని నేను మారుతున్నాను, మారాను. ఇప్పుడైతే ఏడవదలుచుకోలేదు. ఏడవను కూడా అన్నట్టయితే పాయింట్ పెట్టుకొని డిఫెండ్ చేసుకున్నాడు. రోహిణి విష్ణుని నామినేట్ చేసింది. మంచిగా చేసింది. నువ్వు హౌస్‌లోకొచ్చేటప్పుడు మంచిగా నేను నీకు ఎలా ఉండాలి, ఎలా ఆడాలని చెప్పి పంపించా. నీకు బయట కూడా స్టోరీస్ పెట్టి అన్నీ చేసి సపోర్ట్ చేశాను. కానీ నువ్వు హౌస్‌లోకొచ్చాక ఏం చేస్తున్నావు? 2 వారాలు ఏం ఆడావు? ఇప్పుడు ఏం ఆడుతున్నావు? నేను నీకు చెప్తున్నా లెటర్ వచ్చింది కదా! ఆ లెటర్ బాగా అర్థం చేసుకో, డీకోడ్ చేసుకో. గేమ్ అయితే మార్చు. ఇంతకన్నా నేనేం చెప్పలేను అనేసి క్లారిటీగా మొఖానికి కొట్టినట్టు చెప్పేసింది. ఓకే. నువ్వు చెప్పావు గదా! నేను ఆలోచిస్తాను అనేసి మాత్రం విష్ణు జెప్పేసిందనమాట. నెక్స్ట్ నామినేషన్ వచ్చి యష్మికేసింది. యష్మికి చెప్పిన పాయింట్ ఏందంటే, నబీల్ విన్ అయినప్పుడు నువ్వు చాలా ట్రిగ్గర్ అయిపోయావు. లాస్ అయినోడేమో సైలెంట్‌గానే ఉన్నాడు. నువ్వు చాలా ట్రిగ్గర్ అయిపోయి నీ ఫ్రెండ్ అయినటువంటి ప్రేరణ మంచి డెసిషన్ తీసుకుందని కాకుండా, నీకు నచ్చినట్టు డెసిషన్ తీసుకోలేదని నువ్వు ఇంకా ఓవర్‌గా మాట్లాడేసి, ఓవర్‌గా ట్రిగ్గర్ అయిపోయి, ఆ అమ్మాయిని అన్ని మాటలు అనడము, ఫ్లిప్ అవ్వడము, ఇవి నాకు నచ్చనే లేదు. ఆ ఫుడ్ బౌల్ దగ్గరకొచ్చేటప్పుడు గూడా ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే వాళ్ళ పేర్లు అంటే అంత సడెన్ చేంజెస్ ఉన్నాయా మీలో అనంటే, నేనంతే నాకు ఒక్కొక్కసారి నా మైండ్ సెట్‌కి ఏది కరెక్ట్ అనిపిస్తే అలా ఉంటాను. నేను బయాస్డ్ కాదు అన్నట్టు డిఫెండ్ చేసుకునింది. మొత్తానికి నామినేషన్స్ అయితే ధనాధన్, ధనాధన్, ధనాధన్ అని పడిపోయినాయి యష్మికైతే ఓట్లు. నామినేషన్స్. గంగవ్వ విష్ణుప్రియకేసింది. గంగవ్వకి చెప్పిందేంటంటే, "నేను 2 వారాలు చూసినా గేమ్ బాగా ఆడినావు. ఆ పైన గేమే ఆడలేదు. నువ్వేం చేస్తన్నావు హౌస్‌లో? ఆడపిల్లోళ్ళు గేమ్ ఆడితే బాగా మంచిగా చూస్తారు బయట. మనమందరం గేమ్ ఆడుతుంటేనే కదా బయట అందరూ చూసి మనకు డబ్బులొస్తాయి. మీరు గేమ్ బాగా ఆడట్లేదని బిగ్ బాస్ మమ్మల్ని చేసినాడిక్కడ" అన్నట్టు చెప్పింది. కొంచెం ఫన్నీ వే. విష్ణుప్రియకి ఏం డిఫెండ్ చేసుకోవాలో తెలియలేదు. కానీ మంచిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇది నా గేము. నాకెలా వస్తుందో నేను అలానే ఆడగలుగుతా. నన్ను నచ్చి ఆడియన్స్ ఉంచితే ఉంచుతారు. లేకపోతే పంపించేస్తారు. నువ్వు చెప్పావు కదా! నేను మార్చుకుంటాలే, ఆడతాలే ఇంకా అన్నట్టు చెప్పింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చి యష్మికి. అసలు యష్మికి ఎయ్యాల్సిన అవసరమే లేదు ఇది. పాయింట్ కరెక్ట్‌గా చెప్పలా. ఏందంటే పాల ప్యాకెట్ ఇవ్వలేదు మాకు. నువ్వు ఇచ్చుండొచ్చు కదా! అనేసి. నేను కాదు కదా చీఫు. నబీల్ కదా చీఫు. నబీల్ ఇయ్యాలి. నేను ఇవ్వద్దని చెప్పలేదు కదా నీకు అనేసని చెప్తుంటే, లేదు నువ్వు మళ్ళొచ్చి గొడవలు ఏంది బాగా కలిసిపోవట్లేదు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నువ్వు ఒక దగ్గర ఉంటున్నావు అంటే, కలుస్తా నీతో పాటే వచ్చి కూర్చుంటా, మాటలు పెట్టుకుందాం, చూద్దాం ఏముందిలే ఎంతసేపులే ఇంక నీతోనే ఉంటానులే అన్నట్టు మంచిగా డిఫెండ్ చేసుకుంది. నెక్స్ట్ అవినాష్ నామినేషన్స్ ఎలా ఉన్నాయంటే ఫ్లాప్ అయిపోయినాయి. పృథ్వీ దగ్గరికెళ్ళి నామినేషన్ చేయడం అనేది చాలా ఇదనిపించింది. ఎందుకంటే నువ్వు అగ్రెషన్‌ది ఆ టాపిక్కు అతను చేంజ్ అయిపోయాడు. చేంజ్ అయిపోయాక కూడా మళ్ళీ అదే పాయింట్‌ని తీసుకెళ్ళి నువ్వు టాన్ చేసినట్టు, ట్రిగ్గర్ చేసినట్టే అనిపించింది పృథ్వీకేయడం అనేది. నాకైతే అంత కరెక్ట్ అనిపియల. పృథ్వీకి చెప్పాల్సిన పాయింటు ఏదైతే అగ్రెషన్ అన్నాడో అది అయిపోయింది. ఇప్పుడు అవసరం లేదు. కానీ అదే పాయింట్ పెట్టి నామినేట్ చేయడము, నువ్వు అదే ఇంకా అడుగుతుంటే కూడా డిఫెండ్ చేసుకోలేకపోయినాడు అవినాష్ కూడా. నెక్స్ట్ యష్మిని నామినేట్ చేశాడు. యష్మిని నామినేట్ చేసిందొచ్చి మనీని టార్గెట్ చేస్తున్నావు, రివెంజ్ నామినేషన్స్ పెడుతున్నావని. ఇక్కడ బాగా అర్థమవుతుందో లేదో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తెలివిగా ఆలోచించి, తెలివిగా నామినేషన్స్ ఏసి, మణికంఠకి మేమున్నాం సపోర్ట్ అని మణికంఠ ఫ్యాన్స్‌కి చెప్తూ, మణికంఠ సింపతి గేమ్‌కి చెక్ పెట్టేసి, హౌస్‌మేట్స్ ఏదైతే ఓజీ గ్యాంగ్ ఉన్నారో వాళ్ళందరూ ఎక్సెప్ట్ మణికంఠ వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ అంటే ఎవరైతే మణికంఠతో మాత్రమే గొడవలున్నాయో, వాళ్ళకి మాత్రమే నామినేషన్ ఏశారు. ఒక్కటి అర్థం కావట్ల. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ వస్తున్నాయి. అప్పుడు వీళ్ళకి ఛాన్స్ వస్తే మిమ్మల్ని అదరగొట్టి నొక్కేస్తారు. ముఖ్యంగా వీళ్ళు డిఫెన్సింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయంటే బాగా ఆరితేరిపోయారు 5 వారాలు. ఆ ఒక్కటి ఎందుకు ఆ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారో అర్థం కావట్లేదు. అందరికీ ఈక్వల్‌గా నామినేషన్స్ యేసున్నా బాగుండుండు. లేదు చెప్పే రీజన్ ఏదన్నా యేసాను. మణికంఠకే స్టాండ్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాయింట్ మణికంఠ నామినేషన్ యేసారు కదా! దీనికి వీళ్ళు ఏదో ఒక మూల్యం చెల్లించుకోక తప్పదు నెక్స్ట్ అన్నట్టు అనిపించింది. అండ్ బిగ్ బాస్ అయితే
ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేసాడు. ఎవరికి? ఓజీ క్లాన్ వాళ్ళకి. మీరు ఎవరినైనా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. కానీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ నామినేషన్స్ పవర్ ఇది మెడల్ ఉంది. ఆ మెడల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని నామినేట్ చేయకూడదు. ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే మీ ప్రైజ్ మనీలో నుంచి 1,00,000 పోతుంది అన్నాడు. అంత రిస్క్ ఈళ్ళెందుకు తీసుకుంటారు? ఆలోచించి అమ్మాయిలు చాలా బాగా ఆలోచించి వాళ్ళ నామినేషన్ పాయింట్స్ వచ్చి మెహబూబు, గౌతము, నయని, పావని వీళ్ళ పేర్లు చెప్పారు. ఈ అబ్బాయిలు కొంచెం ట్రిగ్గర్ అయ్యారబ్బా! ఏంటి గంగవ్వ నామినేషన్ పాయింట్స్ కొంచెం నచ్చక పాల ప్యాకెట్టు అలా అంతా ఆ గంగవ్వ గురించి వాళ్ళు అదేంది నిఖిల్ గాని ఎవరైనా నిఖిల్‌తో ఇదే తలకాయ నొప్పి. ఆడ గంగవ్వతోనే ఉంటాడు. మళ్ళీ ఆడ గంగవ్వ పేరు చెప్తాడు. అలాగా గంగవ్వ పేరైతే విష్ణుప్రియ కూడా గంగవ్వ పేరు చెప్పింది. పృథ్వీ కానీ వీళ్ళంతా సో, గంగవ్వని నామినేట్ చేద్దామనేసి మాట్లాడుకున్నారనమాట. ఆ తర్వాత నైని, పావనికి ఆల్రెడీ వాళ్ళు బ్యాడ్జ్ ఇచ్చారు. అంటే తను లాస్ట్ టైమ్ కూడా 1 వీకే ఉన్నింది కదా! ఈ వీక్ కూడా అలా ఉండకూడదు. ఎందుకొచ్చింది అనేసి. రోహిణి నేను తీసుకోవాలని ఉన్నింది. కానీ రోహిణి ఏమనిందంటే మనం కొంచెం చూసాం. ఈ అమ్మాయి అది లేదు కదా! సో, సర్వైవల్ కోసమన్నా ఈ అమ్మాయికి ఉండనీలే అన్నట్టు వదిలేసింది. నైనికైతే వాళ్ళిచ్చారు. ఒకవేళ నైని దగ్గర ఆ బ్యాడ్జ్ లేకపోతే ఖచ్చితంగా నైని, పావనిని నామినేట్ చేసేసేవాళ్ళే. అక్కడికొచ్చేటప్పటికి గంగవ్వకి, మెహబూబ్‌కేశారు. ఇక్కడ నామినేషన్స్ ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయంటే ఎయిదర్ సీత, యష్మి, మెహబూబ్ వీళ్ళ ముగ్గురిలోనే ఎలిమినేషన్ ఉండబోతది. ఎందుకంటే మెహబూబ్‌ని గేమ్ ముందరకు పోనిచ్చుకునేదానికి ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. యష్మిని అసలు యష్మి లేకపోతే ఇప్పుడు గేమ్ నడవదు కాబట్టి యష్మిని పెట్టుకోవచ్చు. ఆపరేషన్ యష్మి కూడా వర్కౌట్ కాదు. ఎన్నో సార్లు ఆపరేషన్ శోభా శెట్టి చేసినా కూడా వర్కౌట్ కాల. ఎందుకంటే అది అంతే. సీత ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ సీజన్‌కి ఈ వీక్‌కి ఫింగర్ క్రాస్ ఏదన్నా జరగచ్చు. 1 బై 1 ఎళ్ళే ఛాన్సెస్ గూడా ఉంటాయి గదా! అలా గంగవ్వకైతే మాస్ ఓటింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ పోలే జరిగిపోతాంది. ఓటింగ్ పోల్ గురించి మనం నెక్స్ట్ వీక్ చూసుకుందాం. సో, ఇదండి ఫస్ట్ డే మండే మార్నింగ్ నుంచి నైట్ ఎపిసోడ్ వరకు ఏమేమి జరిగాయి వాటన్నింటి గురించయితే డిస్కస్ చేసేసుకున్నాం. లైవ్ ఎపిసోడ్ అంతా.